రేవంత్ సార్కి కావాల్సింది గాంధీ స్టాచ్యూ కాదు, నోటు మీద ఉన్న గాంధీ. నోటు ఉంటే చాలా ఆయనకి, నోటు కోసమే చేస్తున్నాడు. కరెన్సీ మీద ఉన్న గాంధీ కోసమే చేస్తుంది. స్టాచ్యూ గాంధీ స్టాచ్యూ గురించి కాదు. వాళ్ళ మనవడే వద్దని చెప్పారు. ఈయన ఎందుకు సార్? ఆ డబ్బులు, ఆ 5,000 కోట్లు పేదలకు పెట్టండి, ఎడ్యుకేషన్కి పెట్టండి, మెడికల్కి పెట్టండి. ఎంతమంది సఫర్ అవుతున్నారు ఎడ్యుకేషన్ లేక, మెడికల్ సరిగ్గా రెస్పాన్స్ అవ్వక. గాంధీ హాస్పిటల్ కానీ ఏదైనా ఒకసారి గాంధీ హాస్పిటల్ ఎప్పుడైనా ఆయన వెళ్ళి చూడమనండి, అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు లేటెస్ట్గా క్యాన్సర్స్ ఎక్కువైనాయి. క్యాన్సర్స్కి ఒకటి రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చో, అలా ఉపయోగపడేవి ప్రాజెక్ట్స్. హాస్టల్స్, గురుకుల హాస్టల్స్ ఉపయోగపడే ప్రాజెక్టులు చేయండి సార్. ఉపయోగం లేని ప్రాజెక్టులు అన్ని 5,000 కోట్లు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. 5,000 కోట్లు ఈయన జోబులో నుంచి అయితే తీయట్లేదు. నెక్స్ట్ వచ్చే ఒక 30 years జనరేషన్ మీద, కిడ్స్ మీద పడుతుంది. అది మిడిల్ క్లాసే. మేమే సార్ కరెక్ట్గా ట్యాక్స్లు కట్టే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. లో క్లాస్ వాళ్ళు ఏంటి, వాళ్ళు ట్యాక్స్కి ఎలిజిబుల్ కాదు. హై క్లాస్ వాళ్ళు ఏంటి, ఏదో ఒకటి దాన్ని మోడిఫికేషన్ చేసేసుకుంటారు.